హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. నా డే అయితే మా బుడ్డోడితోనైతే మొదలవుతుంది. ఈరోజైతే ఎర్లీ మార్నింగే లేచాము. అంటే వాడు లేస్తే లేస్తాను, లేకుంటే పడుకుంటాను. ఎందుకంటే పాపనైతే స్కూల్కి అయితే పంపించలేము కదా. అంటే ఇక ఒక 6 months ఇంటికి వెళ్ళాము కదా డెలివరీకి. మళ్ళీ మధ్యలో పంపడం ఎందుకు, నెక్స్ట్ డే జాయిన్ చేయొచ్చు అన్నట్టు. ఇప్పుడైతే మేము పంపించట్లేము. కాబట్టి మా బుడ్డోడైతే లేచాడు. లేచిన తర్వాత వాడితో కొంచెం టైం అయితే స్పెండ్ చేయాలి. లేకుంటే వెంటనే పనిలో పడిపోయామనుకో వాడు బోర్గా ఫీల్ అయ్యి ఫుల్ ఏడుస్తాడనమాట. అందులో ఒక 1/2 hour అలా ఆడిపించి తర్వాత నేనైతే పని అనేది స్టార్ట్ చేసేస్తాను. మధ్యలో మా బుడ్డోడి వాయిస్ అనేది వస్తుంది, కొంచెం అడ్జస్ట్ కండి. అంటే ఇక్కడ మా బుడ్డోడికి అయితే ఎక్సర్సైజ్ లాగా చేపిస్తున్నాను అనమాట. ఎందుకంటే వాళ్ళకి కొంచెం స్టమక్ పెయిన్ ఉన్నా, గ్యాస్ అనేది ఉన్నా ఇలా చేస్తే వాళ్ళకు స్టమక్ అనేది ఫ్రీ అయిపోతుంది. అలానే కొద్దిసేపు అయితే అయితే ఇలా ఎక్సర్సైజ్ చేయించిన తర్వాత చూడండి, నేను ఎంత ఏం చేసినా అస్సలు అదే నా ప్లేస్లో ఇంకెవరైనా ఇలా చేసిల్లనుకో ఫుల్ ఏడుస్తాడు. వానికి ఇప్పుడు 4 months. వాడు నన్ను అయితే గుర్తుపడుతున్నాడు అనమాట. ఇప్పుడే గుర్తుపట్టి నేను ఎటు వెళ్తే అటు చూసుకుంటూ ఏడుస్తున్నాడు ఎత్తుకోవాలని. అలాగే వాళ్ళ నాన్న దగ్గర కూడా ఫస్ట్ వెళ్ళేవాడు, కానీ ఇప్పుడు గుర్తుపడుతున్నాడు. ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళి వచ్చి కొంచెం టైమే కదా ఆయన ఎత్తుకునేది, తనని చూసి కూడా వెళ్ళట్లేదు అనమాట. ఏడుస్తున్నాడు. ఈ 3-4 days కాంచాలి నన్నైతే గుర్తుపడుతున్నాడు. ఇక నేను ఏం చేశానంటే కొద్దిసేపు పాలు ఇచ్చి పాలు తాపించిన తర్వాత వాడు కొద్దిసేపు ఆడుకుంటూనే పని చేసుకుందాం అనుకున్నా. వాడు పాలైతే తాగట్లేడు. అలానే బయట మార్నింగ్ కొంచెం చల్లగా ఉంటుంది కదా, మంచంలో అలా ఒక బెడ్షీట్ వేసి అయితే వాడిని అయితే పడుకోబెట్టి వాడిని చూసుకుని నేను పని అయితే స్టార్ట్ చేసేసుకున్నాను అనమాట. మార్నింగ్ పని అయితే స్టార్ట్ చేసేసాను. టిఫిన్ గిట్లా చేసిన తర్వాత మళ్ళీ గిన్నెలు ఉంటే వాటిని అయితే స్నానం అయితే చేసేసి మా బుడ్డోని కూడా స్నానం పోయించి ఆ గిన్నెలు కూడా నేనైతే కడిగేసుకుంటున్నాను అనమాట. ఈరోజు స్కూల్కి అయితే వెళ్ళాలి. మళ్ళీ అదేంటి స్కూల్కి అనుకుంటున్నారా, మా జున్ను గారిని కూడా స్కూల్ అయితే జాయిన్ చేయించాలి. అందుకే పనంతా చేసి టిఫిన్ తిన్నాం కదా, మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ వరకు అయితే ఆ గిన్నెలన్నీ ఎక్కువైతాయని ఇప్పుడు మొత్తం క్లీన్ చేసేసుకున్నాం అనుకో, లంచ్ అనేది వచ్చి తొందరగా చేసుకోవచ్చు. అంటే స్కూల్లో ఎంత టైం అవుతుందో మనకైతే తెలియదు కదా. అలానే నేను టిఫిన్ చేసిన గిన్నెలు కూడా కడిగేస్తున్నాను అనమాట. పిల్లలందరికీ స్నానం చేయించి ఆ గిన్నెలు కూడా క్లీన్ చేసేస్తున్నాను. నాకు ఎందుకైనా మంచిదే, ప్రతిసారి గిన్నెలు కడిగినా ప్రతిసారి సింక్ అండ్ పక్కన అదంతా క్లీన్ చేసేస్తాను. నాకు కొంచెం ఇట్లా అంటే చెత్తన నచ్చదనమాట. వెంటనే ఎన్నిసార్లు క్లీన్ చేస్తాను. గిన్నెలు తోమిన ప్రతిసారి గ్యాస్ బండ ప్రతిసారి క్లీన్ అయితే చేస్తాను. ఇక్కడ గిన్నెలు అయితే కడిగేసుకున్నాను. మేము టిఫిన్ అయితే ఈరోజు ఉప్మా చేశాను. ఉప్మా చేస్తే తెలుసు కదా, ఇల్లంతా మొత్తం పడేస్తారు. అంటే ఇంకా చిన్నవాళ్ళే కదా, అంటే తింటారు కానీ వాళ్ళు అటు ఇటు లాక్కోవడం వల్ల మొత్తం కింద అయితే పడిపోతుంది అనమాట. వాటర్ అయినా తినేటప్పుడైనా గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత ఇల్లు అయితే ఒకసారి ఊడ్చేస్తున్నాను అనమాట. ఊడ్చేసిన తర్వాత ఇక పాపనైతే రెడీ చేసి స్కూల్కి అయితే వెళ్తున్నాము. స్కూల్కి వెళ్ళి అంటే 6 months రాలే కదా, మళ్ళీ ఫస్ట్ క్లాస్కి జాయిన్ చేయించుకుంటారా లేదని అడిగి, అలాగే మా జున్ను గారిని కూడా జాయిన్ చేపిద్దామని అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, మా బుడ్డోని రెడీ చేసా, మా పాపను కూడా రెడీ చేసా. మేమైతే స్కూల్కి అయితే వెళ్తున్నాం. అంటే స్కూల్కి చాలా రోజులు అవుతుంది, చాలా ఎక్సైట్గా ఫీల్ అవుతుంది. అంటే స్కూల్లో కూర్చోబెడతా కావచ్చు అనుకొని వెళ్ళి స్కూల్లో జాయిన్ చేయించి అయితే రావాలి. మళ్ళీ జూన్ నుంచి స్కూల్కి అయితే పంపించాలన్నమాట. మేమైతే వెళ్ళి స్కూల్లో జాయిన్ చేయించి వచ్చాము. వచ్చిన తర్వాత మళ్ళీ లంచ్ అనేది చేసేసిన తర్వాత బట్టలు ఉంటాయి కదా, బట్టలు అయితే ఫుల్గా అవుతున్నాయి అనమాట. ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఫుల్ బట్టలు అవుతాయి కదా, టాయిలెట్ పోవడం అని, మోషన్ పోవడం అని ఇలా పోయిన ప్రతిసారి బట్టలు అయితే ఎక్కువ అవుతున్నాయి. కానీ వాడి కొరకైనా కొంచెం నీట్గా ఉంచాలని ఇంత కష్టమైనా సరే బట్టలు అయితే అన్నీ విండేస్తున్నాను. అలాగే చూడండి ఎన్ని టవల్స్, మనిషి ఒక టవల్ అయితే వాడతారు. వాడిన దాన్ని మళ్ళీ ఎండాకాలం కదా ఎక్కువ వాడితే చెమట పడుతుందని వెంటనే అయితే పిండేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి ఈవినింగ్ అయితే మేము ఆఫ్టర్నూన్ వచ్చేటప్పుడు చికెన్ అయితే పట్టుకొచ్చాము అనమాట. దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి అప్పటికే ఫుల్ ఎండ్ అవుతుంది. ఇక అలానే ఓపిక లేదు, పెరుగు ఉంటే వేసుకొని తినేసాము. నైట్ డిన్నర్లోకి అయితే చికెన్ అయితే పట్టుకొస్తే చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట, సింపుల్గా. ఎందుకో ఈ మధ్యలో కర్రీస్ అనేది టేస్ట్గా రావట్లేవు. ఎందుకంటే 6 months గ్యాప్ ఇచ్చినానో ఏమో, నేను డెలివరీకి వెళ్ళినాక నేనైతే వంట అయితే సరిగా చేయలేదు. ఇంటికాడ అత్తమ్మ రమ్మ వాళ్ళే చేసేవాళ్ళు. చాలా రోజులు అవుతుంది. అప్పుడప్పుడు ఏదో ఒక కర్రీ అలా సింపుల్గా చేసేదాన్ని బోర్ కొట్టి. కానీ ఇప్పుడు చాలా రోజులు అవుతుంది, కర్రీ అనేది టేస్టీగా అయితే కుదరట్లేదు. ఈరోజు అయితే మా హస్బెండ్ చికెన్ తెచ్చి కొంచెం టేస్టీగా ఉండని చెప్పాడు. నాకు అప్పటికే ఫుల్ భయం అవుతుంది, టేస్ట్ అనేది ఎలా వస్తుందో. పర్లేదులే వండుదాం అన్నట్టు వండాను. అంతకుముందు బాగానే ఉండేది, మధ్యలో గ్యాప్ ఇచ్చిన కదా
సరిగ్గా అయితే కుదరట్లేదు. ఇంకొకటి ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళైతే బయటికైతే వెళ్ళారు. ఇప్పుడు మా బుడ్డోని చూసుకుంటూ వంట చేయాలని నాకు ఉంది టాస్క్. ఎందుకంటే గ్యాస్ దగ్గరికి వాడిని అయితే తీసుకోపోలేను. కింద పడుకోబెడితే అయితే ఏడుస్తున్నాడు. అలా అని మళ్ళీ వాడిని కోసేపు ఆడిపించి వచ్చేసరికి చికెన్ అనేది కింద అయితే మాడిపోయిందన్నమాట. అనుకున్నా వాళ్ళు ఎంత మంచిగా వండు అన్నారో ఏదో ఒకటి అవుతుందని. కొంచెం అయితే మాడింది కింద ఆనియన్స్ ఇట్లా, అదంతా కనపడదులే అన్నట్టు ఇక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కొద్దిగా వేసి అయితే కలిపేసుకున్నాను. నేను ఎప్పుడు చికెన్ కర్రీ చేసినా అంటే రకరకాలుగా చేస్తుంటాను, కానీ ఎందుకు ఈ మధ్యలో టేస్ట్గా రావట్లేదు, మళ్ళీ ప్రయోగాలు ఎందుకు, సింపుల్గా చేస్తే అయిపోతుందని సింపుల్గా కర్రీ అయితే స్టార్ట్ చేశాను అన్నమాట. ఇంకోటి ఏంటంటే నేను ప్రతి ఒక్క కర్రీలో టమాటా అయితే పక్కా వేసాను. చికెన్ అయినా, మటన్ అయినా, ఏ ఫ్రై అయినా నాకు ఎందుకు అలవాటు. టమాటా లేని తినబుద్ది కదనమాట. చికెన్లో కూడా టమాటా వేసి కొంచెం సాల్ట్ వేసి టమాటా మగ్గే వరకు అయితే ఉడికించుకున్నాను. ఇలా చేస్తే అంటే వాటర్ వేయకుండా వండుదాం అనుకున్నాను, కానీ కొంచెం మాడింది కదా, స్మెల్ అనేది వస్తుంది కావచ్చు, ఏర్పడుతుంది కావచ్చు అని మళ్ళీ కొద్దిగా వాటర్ పోసి గ్రేవీ లాగైతే వండాను. కానీ పర్లేదు, టేస్టీగానే కర్రీ అయితే వచ్చింది. కానీ మా వాళ్ళు తిన్నాక వాళ్ళ రియాక్షన్ అయితే చూడాలి. ఏదో ఒక వంకాయ పెడుతూనే ఉంటారు, అబ్బా ఎంత మంచిగా చేసినా. ఇక వాళ్ళు అలా అనడం అలవాటు అయిపోయింది, పడడం నాకు కూడా అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా ఒక్క గ్లాస్ అయితే వాటర్ అయితే పోసాను, కొంచెం గ్రేవీలో ఉండాలని. తర్వాత ఏమనిపించి మరీ దగ్గరికి అయితే వచ్చాను, మరికొన్ని వాటర్ అయితే పోసాను అనమాట. పోసిన తర్వాత మరొక 5 minutes ఉడికించుకొని ఇందులో కొంచెం ఎండు కొబ్బరి వేస్తే నాన్ వెజ్లో టేస్ట్ అనేది బాగుంటుంది అన్నారు కదా, అలానే కొంచెం ఎండు కొబ్బరి, గరం మసాలా, కొత్తిమీర కూడా వేసుకొని మరొక 2 minutes పాటు అయితే ఉడికించుకున్నాను. ఫైనల్గా కర్రీ అయితే ఇలా అయిపోయింది. చూడడానికి ఎలా ఉందో కామెంట్ చేయండి. పల్లె టేస్ట్ అయితే బాగానే ఉంది. ఈ కొంచెం వాటర్ ఎక్కువనే అనిపించింది, కానీ ఒక 5 minutes పాటు మళ్ళీ ఉడికించాను. అప్పుడైతే కొంచెం దగ్గర పడింది. నాకు ఏంటంటే ఇక్కడ పీస్ అనేది కొంచెం విరిగిపోయినట్టు అనిపించింది. ఇంకెన్ని వంకలు పెడతారో తెలియదు. ఫైనల్గా కర్రీ అయితే అయిపోయింది. టేస్ట్ అయితే బాగానే ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.